కొత్తగా రాబోతున్నటువంటి బీసీ అత్యాచారాల నిరోధక చట్టం. ఆంధ్రప్రదేశ్లో ఈ చట్టం రాబోతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇందుకు ఆల్రెడీ కసరత్తు చేసింది. దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లును కూడా రెడీ చేసింది అని చెప్పి తాజా సమాచారం. ఈనాడు వార్త ప్రకారం బీసీలపై దాడులకు పాల్పడితే జైలు శిక్ష అనే పేరుతోటి ఈ వార్త ఇచ్చారు. ఇప్పుడు ఏ విధంగానైతే ఎస్సీ ఎస్టీల మీద ఎవరైనా కులపరంగా దాడులు చేస్తే లేక అత్యాచారాలకు పాల్పడితే ప్రత్యేకమైనటువంటి శిక్షలు ఉన్నాయో అదేవిధంగా బీసీలకు కూడా వర్తించే విధంగా ఒక చట్టాన్ని తయారు చేస్తున్నారు. ఈ చట్టం ప్రకారం ఎవరైనా బీసీలను కులం పేరుతో అవమానించినా, కులం పేరుతోటి డిస్క్రిమినేట్ చేసినా, అంటే వివక్ష చూపినా కూడా 6 నెలల నుంచి 5 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశాలు ఉంటాయి. ఏ విధంగానైతే ఎస్సీ ఎస్టీ కేసుల్లో కేసు కనుక నమోదైతే ఎవరి మీదనైనా వాళ్ళకి ముందస్తు బెయిల్ రాదో, అదేవిధంగా ఈ బీసీ అత్యాచారాల నిరోధక బిల్లులో కూడా ప్రొవిజన్ పెట్టారు. దాని ప్రకారం కూడా ముందస్తు బెయిల్ రాదు. అంటే ఎవరైనా కులం పేరుతో నన్ను దూషించాడు లేక నాపై దాడికి పాల్పడ్డాడు అని చెప్పి ఒక వెనుకబడిన తరగతిలో చెందినటువంటి వ్యక్తి ఒక కేసు నమోదు చేశాడు అనుకోండి, ఎవరి మీదనైనా, ఆ వ్యక్తికి బెయిల్ రాదు. ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సిందే. ఇప్పటికే ఇది ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టంలో ఉంది. దాన్నే ఎక్స్టెండ్ చేశారన్నమాట దీనికి కూడా. అదేవిధంగా 2 నెలల్లో ఇటువంటి కేసులని పరిష్కరించాలి అని చెప్పి కూడా ఈ ముసాయిదా బిల్లులో ఉంది. ఇటువంటి కేసులను విచారించడానికి ఏ విధంగానైతే ఎస్సీ ఎస్టీ కేసులను విచారించడానికి ప్రత్యేకమైన కోర్టులు ఉన్నాయో, ప్రత్యేకంగా లాయర్లు ఉంటారో, ప్రభుత్వం ప్రత్యేకంగా లాయర్లు నియమిస్తుందో, అదేవిధంగా ఈ బీసీ అత్యాచారాలకు సంబంధించి కూడా ఈ బిల్లులో కూడా అటువంటి నిబంధనలనే పొందుపరిచారు. ఆ ప్రకారం ప్రత్యేక న్యాయస్థానాలు, ప్రత్యేకంగా ప్రభుత్వం నియమించేటువంటి న్యాయవాదులు ఉంటారు ఈ కేసును ప్రాసిక్యూట్ చేయడానికి. బీసీ రక్షణ చట్టం అన్నారు దీన్ని. సో ముసాయిదా అనేది రూపకల్పన పూర్తయిందని చెప్తున్నారు. బీసీల మీద సామాజిక బహిష్కరణ, దోషణలు, దాడులు, వేధింపులు, ఇతర అఘాయిత్యాలకు పాల్పడితే 6 నెలల నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించనున్నారు. రెండోసారి అదే నేరానికి పాల్పడితే, అంటే మళ్ళీ దోషిగా కూడా తేలితే, రెండోసారి కనీసం 1 ఏడాది నుంచి 2 ఏళ్ల జైలు శిక్ష విధిస్తారు. ఈ శిక్షని న్యాయస్థానం మరింత పెంచే వీలుంది అని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఈ చట్టం న్యాయశాఖ సమీక్షలో ఉంది అని చెప్తున్నారు. వాళ్ళు రివ్యూ చేసిన తర్వాత, మంత్రివర్గ ఆమోదం తర్వాత శాసనసభలో ప్రవేశపెట్టి చట్టంగా మారుస్తారు. సో దీని ప్రకారం జిల్లాకి ఒక ప్రత్యేక న్యాయస్థానం ఉంటుందట. బీసీలపై అట్రాసిటీ కేసుల విచారణకు ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసేలా ముసాయిదా చట్టంలో పేర్కొన్నారు. అవసరమైతే సెషన్స్ కోర్టును ప్రత్యేక న్యాయస్థానంగా నియమించనున్నారు. ఛార్జ్షీట్ దాఖలు నుంచి 2 నెలల్లోనే కేసు పరిష్కరించే లక్ష్యంగా చట్టాన్ని రూపొందించారు. అదేవిధంగా సమూహ జరిమానాకు అవకాశం. అంటే ఎక్కడైనా ఒక గ్రామంలో ఒక వ్యక్తిని బీసీ పేరుతోటి, బీసీ కులం పేరుతోటి బహిష్కరించడం కానీ లేక ఇతరత్రా అవమానిస్తే ఆ మొత్తం గ్రామానికి సమూహంగా జరిమానా విధించేటువంటి అవకాశం అన్నమాట. అదేవిధంగా ఫిర్యాదులు కనుక స్వీకరించకపోతే, అంటే ఎవరైనా బీసీ వర్గానికి చెందిన వ్యక్తి, ఇదిగో నా మీద ఫలానా వ్యక్తి అవమానకరంగా వ్యవహరించాడు కాబట్టి కేసు పెట్టండి అని అంటే కేసు పెట్టాలి. ఆ విధంగా ఫిర్యాదులు స్వీకరించకపోతే జైలుకు పంపిస్తారట పోలీసులను కూడా. బీసీలపై నేరాలకు సంబంధించి ఫిర్యాదుల నమోదు, ఎఫ్ఐఆర్ అందజేత, 60 రోజుల్లో ఛార్జ్షీట్ దాఖలు, విచారణ ప్రక్రియలో ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేసిన ఏ ప్రభుత్వ ఉద్యోగికైనా కనీసం 6 నెలల నుంచి గరిష్టంగా 1 ఏడాది పాటు జైలు శిక్ష, జరిమానా విధించేలా ముసాయిదా చట్టంలో పొందుపరిచారు. కాబట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఒక బీసీ వర్గానికి చెందిన వ్యక్తి, ఇదిగో నా మీద ఫలానా వ్యక్తి దాడి చేశాడు, అఘాయిత్యానికి పాల్పడ్డాడు, అత్యాచారం చేశాడు, లేకపోతే అవమానించాడు కులం పేరుతో అంటే అవతల వాళ్ళు ఫిర్యాదు నమోదు చేయాలి, అంటే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. అదేవిధంగా ఆ ఇన్వెస్టిగేషన్లో నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే 60 రోజుల్లోనే ఛార్జ్షీట్ వేయాలని చెప్పారు కదా.
ఒకవేళ ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేశారు అని చెప్పి భావిస్తే ఏ ప్రభుత్వ ఉద్యోగికైనా అన్నారు, పోలీసే కాదు, అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరైనా సరే కనీసం 6 నెలల నుంచి ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ విధంగా పొందుపరిచారు ఈ చట్టంలో. అదేవిధంగా ఇటువంటి కేసుల్లో సాక్షులు ఎవరైనా ఉంటే వాళ్ళకి గవర్నమెంటే రక్షణ కల్పిస్తుంది. బాధితులకు కూడా ప్రభుత్వమే రక్షణ కల్పిస్తుంది. రక్షణ మాత్రమే కాదు, దర్యాప్తు, విచారణ, ట్రయల్ సమయంలో ప్రయాణ పోషణ ఖర్చులు కూడా భరిస్తుంది ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళకి సంబంధించి. అదేవిధంగా సామాజిక ఆర్థిక పునరావాసం కల్పిస్తుంది. బాధితులకు ఏ విధంగా అండగా ఉంటున్నది అంటే ప్రభుత్వం ఏ విధంగా అండగా ఉంటుంది బాధితులకి అంటే ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళు అన్నమాట. వాళ్ళకి ఏ విధంగా అండగా ఉంటున్నది ఎప్పటికప్పుడు న్యాయస్థానానికి ప్రభుత్వం తెలియజేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఏదో కేసు పెట్టారో విచారించామంటే సరిపోదు. ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళకి రక్షణ కల్పించాలి, వాళ్ళ ప్రయాణ ఖర్చులు భరించాలి, పోషణ ఖర్చులు అందించాలి, అదేవిధంగా సామాజిక ఆర్థిక పునరావాసం కూడా అందించాలి. సో చివరిగా అట్రాసిటీ కిందకి ఏమేమి వస్తాయని చెప్పి ఇచ్చారు. భయపెట్టడం, అవమానించటం, బహిరంగంగా లేదా ఇతరుల సమక్షంలో బీసీలను కులం పేరుతో అవమానకర పదాలు, సంకేతాలతో ఉద్దేశపూర్వకంగా అవమానించటం, భయపెట్టడం, తక్కువ చేయడం. ఇంకా వివరాలన్నీ ఇచ్చారు. బహిష్కరణ, ప్రజాసేవల్లో వివక్ష. ప్రజాసేవల్లో వివక్ష అంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో వివక్ష ఒకటే కాదు, ప్రజా వనరులు, విద్య, ఆరోగ్యం, గృహ వసతి కల్పనకి సంబంధించి వివక్ష చూపారు అంటే వాళ్ళ మీద కూడా ఈ కేసు పెట్టచ్చు. అక్రమ గింటివేత అన్నారు. అంటే చట్టబద్ధ అధికారం లేదా పరిహారం లేకుండా నివాసం నుంచి లేక భూమి నుంచి బలవంతంగా తొలగించటం. లైంగిక వేధింపులు, దాడులు ఉన్నాయి. బహిరంగ ప్రదేశాల్లో అడ్డంకులు అని కూడా అన్నారు. అంటే బావులు, రహదారులు, ఘాట్లు, శ్మశానాలు, ఆలయాలు వంటి ప్రదేశాల వినియోగాన్ని నిరోధించడం. ఇటువంటి చట్టం తీసుకొస్తాము అని చెప్పి కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు వాగ్దానం చేసింది. సో ఆ వాగ్దానం మేరకు ఇప్పుడు తీసుకొస్తున్నారు. అయితే దీని పరిణామాలు సమాజం మీద ఎట్లా ఉంటాయి అనేది ఒక పెద్ద ప్రశ్న. ఇప్పటికే మనకి ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం ఉంది. దాదాపుగా ఇవే అన్నీ కూడా అందులో ఉన్న ప్రొవిజన్స్. ఎవరి మీద కేసు పెడితే దళితులు అవతల వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి, వాళ్ళకి బెయిల్ రాదు, ఇట్లాంటివన్నీ ఉండేవి. అయితే ఈ మధ్యకాలంలో కొంత సడలింపు జరిగింది. ఎందుకంటే ఉద్దేశపూర్వకంగా కొన్ని కేసులు పెడుతున్నారు, పొలిటికల్ మోటివ్తో కొన్ని కేసులు పెడుతున్నారు. వెనక అగ్రకులాల వాళ్ళు ఉండి తమ శత్రువుల మీద దళితుల చేత ఈ విధమైన కేసులు పెట్టిస్తున్నారు. ఇట్లాంటి చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆ కారణం చేత ఈ కోర్టులు ఈ మధ్యకాలంలో కొంతవరకు ఈ బెయిల్ ఇచ్చే విషయంలో లిబరల్గా ఉన్నాయి ఈ కేసుల్లో. అది అట్లా ఉండగా ఇప్పుడు కొత్తగా బీసీలకు సంబంధించి కూడా అదే రకమైన చట్టాన్ని తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రెడీ అవుతోంది. దీనికి అర్థం ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ 20 నుంచి 25% ఎస్సీ ఎస్టీలు ఉంటారు ఆంధ్రప్రదేశ్లో. 40 నుంచి 50% బీసీలు ఉండే అవకాశం ఉంది. అంటే 70 నుంచి 75% ప్రజలు, మిగతా 25% వేరే వేరే కులాలకు చెందిన వాళ్ళ మీద అట్రాసిటీ కేసులో పెట్టచ్చు. రివర్స్లో వాళ్ళు పెట్టడానికి వీలు ఉండదు. 25%, ఈ 75% పెట్టచ్చు. ఎవరి మీద పెట్టచ్చు? దళితులైనా బీసీలైనా కూడా ఈ మిగిలిన 25% సోకాల్డ్ అగ్రకులాల మీదనే పెట్టచ్చు. ఉదాహరణకి ఇప్పటి వరకు ఎస్సీలు ఎస్టీలు బీసీల మీద, మిగతా సోకాల్డ్ అదర్ క్యాస్ట్ మీద పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. బీసీలు మాత్రం ఎస్సీల మీద పెట్టడానికి అవకాశం ఉండదు అని చెప్పి అనుకుంటున్నాను నేను. ఇందులో క్లారిటీ లేదు, కానీ బీసీలు ఈ చట్టం కింద దళితుల మీద బీసీ అట్రాసిటీస్ యాక్ట్ పెట్టడానికి అవకాశం ఉండదు. అంటే బీసీలు పెట్టగలిగింది ఆ 20-25% ఉండేటువంటి అదర్ క్యాస్ట్ మీద మాత్రమే. సో ఆ రకంగా సమాజంలో బాగా చిలికలు ఏర్పడేటువంటి ప్రమాదం ఉందా? ఒక వర్గం మరొక వర్గాన్ని అనుమానంగా చూసేటువంటి ప్రమాదం ఉందా? ఇప్పటికే చాలా వరకు ఏమవుతుంటుందంటే సమాజంలో వీటి గురించి మాట్లాడడానికి ఎవరు ఇష్టపడరు. ఎందుకంటే ఇవి చాలా సెన్సిటివ్ ఇష్యూస్ కాబట్టి. చాలామంది ఒక ఎస్సీను ఎస్టీను ఎంప్లాయ్మెంట్లోకి తీసుకోవడానికి
ప్రైవేట్ రంగంలో చెప్తున్నాను, భయపడతారు. ఎందుకు? ఏదైనా గొడవ అయితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ పెడతారేమో అనేటువంటి భయం ఉంటుంది. ఇప్పుడు బీసీలకు కూడా ఈ రకమైన చట్టం వస్తే బీసీల మీద కూడా అటువంటి అనుమానంతో లేక భయంతో వాళ్ళని కూడా చూసేటువంటి అవకాశం ఉందా? దీనివల్ల సమాజంలో ఒకళ్ళ మీద ఒకళ్ళు నమ్మకం లేకుండా, ట్రస్ట్ అనేది లేకుండా వ్యవహరించేటువంటి ప్రమాదం ఉందా అనేటువంటి ప్రశ్నలు ఉన్నాయి. ఇంకొక ఇష్యూ ఏంటంటే, బీసీలు అని చెప్పి గంపకొత్తగా మనం పిలుస్తున్నాం బ్యాక్వర్డ్ క్యాస్ట్ని. ఇందులో చాలా రకాల కులాలు ఉన్నాయి. విదిన్ బీసీ క్యాస్ట్లో చాలా అసమానత కూడా ఉంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా పై ఎత్తున ఉన్నటువంటి కులాలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి యాదవులు లేక గౌడ్లు, ఇట్లాంటి కొన్ని కులాలు ఇటీవల కాలంలో బాగా పైకొచ్చినాయి. వాళ్ళు వ్యాపార రంగంలో ఉన్నారు, రాజకీయ రంగంలో ఉన్నారు, సామాజికంగా బలంగా ఉన్నారు. కానీ బీసీల్లో చాలా కులాలు న్యూమరకల్గా తక్కువ సంఖ్య. ఆ కులాలు నంబర్ ఆఫ్ క్యాస్ట్ ఎక్కువ ఉంటాయి, 50, 60, 70 అట్లా ఉంటాయి క్యాస్ట్లు. కానీ ఈచ్ క్యాస్ట్లో ఉన్నటువంటి వ్యక్తుల సంఖ్య చాలా చిన్నది కాబట్టి వాళ్ళకి అంత పవర్ లేదు, పొలిటికల్గా లేదు. వాళ్ళల్లో చాలామందికి అవకాశాలు లేవు. ఎందుకంటే బీసీలకు సంబంధించి ఉన్న అవకాశాలు సహజంగానే బీసీల్లో ఎవరైతే ముందున్నారో ఆర్థికంగా, సామాజికంగా వాళ్ళకే ఎక్కువ వస్తాయి. వ్యాపార పరంగా కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు, ఇతరత్ర అవకాశాలు కావచ్చు. సో ఆ రకంగా మొత్తంగా ఈ బీసీ అట్రాసిటీస్ యాక్ట్ అనేది తీసుకొస్తే ఏపీ ప్రభుత్వం అందరికీ ఒకటే న్యాయం జరుగుతుందా? బీసీల్లో ఇవాళ కొన్ని కులాలు సోకాల్డ్ అదర్ క్యాస్ట్ లేక అగ్ర కులాలు అని ఎవరైతే పిలుస్తున్నారో ఆ కులాలతో సమానంగా ఆర్థికంగా, సామాజికంగా ముందున్నాయి. మరి వాళ్ళను కూడా కలిపి గంపగుత్తగా బీసీ అట్రాసిటీస్ యాక్ట్ అని ఒకటి తీసుకురావటం వల్ల మంచి జరుగుతుందా లేదా అనేటువంటి ప్రశ్నలు కూడా ఉన్నాయి. దీంతోపాటు దీర్ఘకాలికంగా ఈ రకంగా ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క రకమైన చట్టాన్ని లేక ఒక్కొక్క ప్రత్యేకమైన రక్షణని కల్పించడం వల్ల ఎప్పటికీ కూడా తెలుగు సమాజం లేకపోతే ఆంధ్ర సమాజం ఒక్కటయ్యేటువంటి అవకాశాలు ఇంకా ఇంకా తక్కువ అవుతాయా అని అనిపించక మానదు.